భాగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై సరికొత్త చర్చ మొదలైంది. రిటైర్మెంట్ పై మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి చేసినవే అని కాంగ్రెస్ పేర్కొనడంతో దీనిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించేందుకు ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు. ఏదైనా ఒక చిన్న అవకాశం దొరికితే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థులకు చెక్ పెట్టడం రాజకీయాల్లో సహజంగానే కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తమకు అనుకూలంగా మార్చుకుని ప్రత్యర్థికి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రిటైర్మెంట్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రిటైర్మెంట్ పై మరాఠా సామ్రాజ్య మొదటి పీష్వా సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే అభిప్రాయాన్ని మోహన్ భాగవత్ ప్రస్తావించారు. 75 ఏళ్ల సాలువ మన మీద కప్పారంటే మనం ఒక నిర్దిష్ట వయసుకు చేరుకున్నామని అర్థమని, అప్పుడు మనం పక్కకు జరిగి వేరే వాళ్లు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని పింగ్లే చేసిన వ్యాఖ్యలను మోహన్ భాగవత్ గుర్తు చేశారు. ఎవరైనా సరే 75 ఏళ్లు రాగానే రిటైర్మెంట్ తీసుకోవాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీని ఉద్దేశించే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్తో ప్రధాని మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. దీంతో మోదీని ఉద్దేశించే మోహన్ భాగవత్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీకి 75 ఏళ్లు పూర్తవుతాయనే విషయాన్ని ఆర్ఎస్ఎస్ చీఫ్ గుర్తు చేస్తున్నారని కాంగ్రెస్ పేర్కొంది. కానీ మోహన్ భాగవత్కు కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి 75 ఏళ్లు నిండుతాయనే విషయాన్ని మోదీ గుర్తు చేయాలి అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ పోస్ట్ పెట్టారు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అంటూ జైరాం రమేష్ ఎద్దేవా చేశారు. రిటైర్మెంట్ పై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలతో మోదీ రిటైర్మెంట్ అంశాన్ని కాంగ్రెస్ తెరపైకి తీసుకొచ్చింది. ఈ ఏడాది మార్చిలో ప్రధాని మోదీ నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఆ సమయంలోనే మోదీ రిటైర్మెంట్ గురించి చర్చ మొదలైంది. అప్పట్లో మోదీ రిటైర్మెంట్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత 10-11 ఏళ్లలో మోదీ ఎన్నడూ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రాలేదని, కానీ ఇప్పుడు వచ్చారని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. దేశ నాయకత్వంలో మార్పు రావాలని ఆర్ఎస్ఎస్ కోరుకుంటోందని, ఆ సంస్థ నియమాల ప్రకారం మోదీ కూడా రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని సంఘ్ భావిస్తోందని నాడు సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. అయితే దీన్ని బీజేపీ కొట్టిపారేసింది. ఇక ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలతో మరోసారి మోదీ రిటైర్మెంట్కి సంబంధించిన అంశం తెరపైకి వచ్చింది. బీజేపీలో మోదీ, అమిత్ షా ప్రాబల్యం పెరిగిన తర్వాత 75 ఏళ్లకే రిటైర్మెంట్ అనే అంశం తెరపైకి వచ్చింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఎల్కే అద్వానీ, వెంకయ్య నాయుడు సహా పార్టీలోని పలువురు కీలక నేతలను చాకచక్యంగా పక్కన పెట్టింది బీజేపీ. కానీ యడియూరప్ప విషయంలో ఈ నియమాన్ని పక్కన పెట్టింది. యడియూరప్ప వయసు 75 ఏళ్లు దాటినప్పటికీ రాజకీయ అవసరాల దృష్ట్యా యడియూరప్పను అప్పట్లో కర్ణాటక ముఖ్యమంత్రిగా బీజేపీ కొనసాగించింది. అయితే ఇప్పుడు ప్రధాని మోదీకి కూడా ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు పూర్తవుతాయి. అయితే మోదీ ప్రస్తుతం ప్రధానిగా ఉండటంతో పాటు ఆయన నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకువెళ్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీలో మోదీకి ఉన్నంత చరిష్మా మరెవరికీ లేదు. మోదీ తర్వాత అమిత్ షా, యోగి లాంటి వారు ఉన్నప్పటికీ మోదీ స్థాయిలో జనాదరణ కలిగిన నేత మరొకరు ప్రస్తుతానికి లేరంటే అతిశయోక్తి కాదు. వరుసగా 3వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టి జవహర్లాల్ నెహ్రూ రికార్డ్ని సమం చేశారు మోదీ. భారత ప్రధాని మంత్రిగా మోదీ 3వసారి 2024 జూన్ 9న ప్రమాణ స్వీకారం చేశారు. మోదీ పాలనలో
దేశం అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది. అయితే గతంలో బీజేపీలో 75 ఏళ్లు దాటిన నాయకులు రాజకీయ బాధ్యతల నుండి తప్పుకోవాలనే అలిఖిత నియమం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మోదీ 2025 సెప్టెంబర్ 17 నాటికి 75 ఏళ్లు నిండుతాయి. కాబట్టి మోదీ రిటైర్ అవుతారా అనే ప్రశ్న వివిధ రాజకీయ వర్గాల్లో తలెత్తింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మోదీ 75 ఏళ్ల వయసులో రిటైర్ అయి అమిత్ షా ప్రధానమంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. అయితే ఈ వాదనను బీజేపీ నాయకులు, ముఖ్యంగా అమిత్ షా తోసిపుచ్చారు. బీజేపీ రాజ్యాంగంలో 75 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ గురించి ఎటువంటి నిబంధన లేదని, మోదీ తన పదవీ కాలం పూర్తి చేసి భవిష్యత్తులోనూ దేశాన్ని నడిపిస్తారని అమిత్ షా స్పష్టం చేశారు. రిటైర్మెంట్పై ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు మోదీని ఉద్దేశించి అని కాంగ్రెస్ చెప్తోంది. దీంతో మోదీ రిటైర్మెంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇప్పటికే కొన్ని పత్రికలు సెప్టెంబర్ 16న మోదీ రాజీనామా చేస్తారని కథనాలు ప్రచురించాయి. అయితే ప్రధానికి గరిష్ట వయోపరిమితి రాజ్యాంగంలో నిర్దేశించబడలేదు. కాబట్టి మోదీ రిటైర్మెంట్ పూర్తిగా ఆయన వ్యక్తిగత నిర్ణయం, అలాగే బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజకీయ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. 75 ఏళ్లు రాగానే ఎవరైనా రిటైర్మెంట్ తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ పరోక్షంగా మోదీని ఉద్దేశించే ఈ తరహా వ్యాఖ్యలు చేశారని, అదే సమయంలో మోహన్ భాగవత్ కూడా రిటైర్మెంట్ అయ్యే టైం వచ్చిందని కాంగ్రెస్ పేర్కొంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలంటూ కాంగ్రెస్ చేసిన పోస్ట్ పై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతుంది.